కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, అనవసరమైన విషయాల నుంచి, ఘర్షణ నుంచి దూరంగా ఉండాలి. మానసికంగా ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, అనవసరమైన భ్రాంతులు కావచ్చు, వ్యక్తుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లేదన్న భావన కావచ్చు, మొదలైన వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాలు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే భగవంతుడి నామస్మరణతో, దైవ సంకల్పంతో, దైవుని సహాయంతో ముందుకు వెళ్ళడానికి మనసుని స్థిమితం చేసుకుంటూ అనవసరమైన టెన్షన్స్ని అధిగమించడానికి ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీ ఆలోచనలలోనూ సమస్యల్లోనూ అధిక శాతం మీ ఉన్నత విద్యకు సంబంధించి కానీ, సంతాన వర్గం విషయంలో కానీ, వృత్తికి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు, అనేక రకాలైన విషయాలకు సంబంధించి మీ మానసికంగా కొంత ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క విల్ పవర్తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుండి వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. విదేశీ వ్యక్తులతో కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపార విస్తరణ కొరకు కూడా ఆలోచన చేస్తారు. విదేశాల్లో మీ యొక్క స్వదేశంలో ఉండే వ్యాపారాన్ని అక్కడ విస్తరింపజేయడానికి, బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసేవారు కొందరు, అక్కడ ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మరికొందరు చేస్తున్నప్పటికీ కూడా వీలైనంతవరకు అలాంటి విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా కొంత స్పీడ్గా నిర్ణయాలు తీసుకునే ధోరణి ఉన్నప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా తీసుకుంటూ మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకుంటూ, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకుంటూ, వ్యాపార విస్తరణలో పెట్టే పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలలో. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సాంఘిక సంబంధాల విషయంలో మంచి ప్రయత్నాలు చేస్తారు. అంటే మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు కానీ, నిర్ణయ సామర్థ్యంలో కానీ, ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో అధిక శ్రమతో, ఒత్తిడితో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కాంక్షిస్తారు. వ్యక్తుల యొక్క సహకారం లభ్యమైన ఆ వ్యక్తులతో మీకు ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ, శత్రు రోగ రుణాలని అధిగమిస్తూ, ముఖ్యులు అనుకున్న వారితో మాట పట్టింపులు లేకుండా తగిన జాగ్రత్తలతో అహం సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి.